మంగళగిరి రోటరీ క్లబ్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మంగళకరం 2024 జమ్ MK1 హ్యాండ్స్ కృత్రిమ చేతుల ఉచిత పంపిణీ మూడో రోజు బుధవారం 42 మంది దివ్యాంగ లబ్ధిదారులకు కృత్రిమ చేతులను అమర్చే విధంగా ఏర్పాట్లు చేసింది. మే 20వ తేదీ సోమవారం ప్రారంభించిన మంగళకరం 2024 ప్రాజెక్టులో భాగంగా తొలి రోజు 29 మంది, రెండో రోజు 31 మంది, మూడో రోజు బుధవారం 42 మంది, మొత్తం కలిపి 3 రోజుల్లో 102 మంది దివ్యాంగులకు కృత్రిమ చేతులు అమర్చనుండటం విశేషం. మంగళగిరి రోటరీ క్లబ్ అధ్యక్షుడు అందే రేవంత్, కార్యదర్శి గాజుల శ్రీనివాసరావు, కోశాధికారి నూతలపాటి వెంకటేశ్వరరావు, ప్రాజెక్టు చైర్మన్ అనిల్ చక్రవర్తి ఇస్నూరి రొటేరియన్లు స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. జర్మనీ నుంచి ప్రత్యేకంగా విచ్చేసిన క్రిస్ గల్లీ నిపుణుల బృందం ఎంతో ఓపికగా దివ్యాంగులకు కృత్రిమ చేతులను అమర్చడంతో పాటు మెళకువలు కూడా తెలియజేస్తోంది. పలువురు వాలంటీర్లు, ఫిజియోథెరపిస్టు, విద్యార్థులు సహకారం అందిస్తున్నారు. దివ్యాంగ లబ్ధిదారుల వివరాలు తెలుసుకునే క్రమంలో పలువురు తమ చేతులు ఎలా కోల్పోయామనే విషయాలు చెప్తుంటే కళ్ళు చెమర్చని వారు లేకపోలేదు. చిన్న చిన్న తప్పిదాలే వారి జీవితాలను విషాదమయం చేశాయంటే అక్కడి వారికి ఎంతో బాధ కలిగించింది. తెలంగాణ రాష్ట్రం నారాయణపేట నుండి విచ్చేసిన ఎస్ నరేందర్ పొలం పనులకు వెళ్లి అక్కడ విద్యుత్ హైటెన్షన్ వైరు తగిలి తీవ్ర విద్యుత్ షాక్ గురయ్యాడు. నరేందర్ తండ్రి అంజప్ప, తల్లి అంజమ్మ, తమ్ముడు నందకిషోర్. వ్యవసాయ కుటుంబం వీరిది. నరేందర్ 5 ఏళ్ల వయసులో నాన్న హార్ట్ అటాక్ తో చనిపోయారు. అమ్మ కూలి పనులు చేస్తూ పిల్లలిద్దరిని పోషిస్తోంది. ఈ పరిస్థితుల్లో నరేందర్ 2022 జూలై 10న పొలం పనులకు వెళ్లిన సందర్భంలో పొరపాటున హైటెన్షన్ విద్యుత్ వైరు తగిలి తీవ్ర విద్యుత్ షాకునకు గురయ్యాడు. ఇంటర్మీడియట్ చదువుతున్న నరేందర్ ఈ దుర్ఘటనతో అచేతనుడయ్యాడు. 2 చేతులతో పాటు ఒక కాలు కూడా కోల్పోయాడు. ఈ పరిస్థితుల్లో మంగళగిరి రోటరీ క్లబ్ కృత్రిమ చేతుల ఉచిత పంపిణీ సమాచారం తెలుసుకొని ఇక్కడకు రావటం జరిగింది.
నరేందర్కు క్రిస్ గల్లీ బృందం దయార్థ హృదయాలతో కృత్రిమ చేతులను అమర్చడమే కాకుండా దివ్యాంగ కాలును కూడా సరిచేసి పెట్టారు. ఈ సందర్భంగా మంగళగిరి రోటరీ క్లబ్ డైరెక్టర్, విజయ్ విద్యా సంస్థల వ్యవస్థాపకులు ప్రగడ రాజశేఖర్ దివ్యాంగ నరేందర్ను పరామర్శించి వివరాలు సేకరించారు. ఏ పేరు బాబు నీ పేరు? నా పేరు నరేందర్ సార్. నరేంద్ర సార్, ఎక్కడి నుంచి వచ్చావు? నేను నారాయణపేట డిస్ట్రిక్ట్ బొప్పన్పల్లి విలేజ్ దామర్గిద మండల్ సార్ మాది. ఓకే, ఏమైంది నీ చేతులకి? ఇది కరెంట్ షాక్ వల్ల 2 చేతులు కాలు ఇన్ఫెక్షన్ అయిపోయింది. 2 చేతులు ఒకేసారి జరిగిందా? అవును సార్. ఏం జరిగిందా సంఘటన? అంటే పొలం దగ్గర పని చేస్తుండే ఎడ్లతోని గుర్తు చేస్తుండే సార్. నేను చేస్తుంటే పైన 11K వైర్ ఉండి అది అనుకోకుండా తాకింది. దాని ప్రభావం వలన 2 చేతులు ఒక కాలు. అంటే ఆ వైర్కి 2 చేతులు వైర్కి తగిలిందా? ఒకటే చేతు తాకింది సార్, రైట్ హ్యాండ్ తాకింది. దాని నుంచి మొత్తం బాడీ మొత్తం వర్షం పడుతుండే సార్. సాయంత్రం ఓకే, వర్షం పడుతుండగా పైన తొందరగా వేద్దామని చేసినారు సార్. పైన రైట్ హ్యాండ్ దాకి మొత్తం బాడీ మొత్తం. ఓకే ఓకే. సో ఇంతకుముందు ఆ పనులు చేసుకునేవాడివి, ఇప్పుడు దీనివల్ల నీకు ఆదాయం పోయింది, పని చేసుకోలేకపోతున్నావు. అవును సార్. ఎన్నాళ్ళైంది జరిగి? దగ్గర 2 నెలల తక్కువ 2 సంవత్సరాలు అయింది. 2 సంవత్సరాలు అయింది. ఓకే. ఇప్పుడు ఈ రోటరీ క్లబ్ మంగళగిరి ఈ విధంగా కృత్రిమ చేతులు ఇస్తుంది అనే విషయం నీకు ఎలా తెలిసింది? సార్ నాకు అంటే నేను మా డిస్ట్రిక్ట్ లో ఒక హాస్పిటల్ కి వెళ్తా సార్ కంటిన్యూ. అంటే అక్కడ సార్ డాక్టర్ ఉండి ఇట్లా చేతులు మీకు డొనేట్ చేస్తారు అని ఆ డాక్టర్ చెప్పడం వల్ల నేను ఇక్కడ తెలుసుకొని ఇక్కడ వచ్చాను. ఇక్కడ తెలుసుకొని ఇప్పుడు ఇది పెట్టిన తర్వాత నీకు ఎట్లా అనిపిస్తుంది? బాగుంది సార్. బాగుంది. సో ఇంతకు ముందు ఈ 2 చేతులు లేకపోవడం వల్ల నీ జీవనోపాధి కానీ, నీ రెగ్యులర్ డైలీ యాక్టివిటీస్ కానీ అంత కోల్పోయి ఇతరుల మీద ఆధారపడాల్సి వచ్చింది. ఇప్పుడు చేతులు పెట్టిన తర్వాత నీ అంతకు నువ్వు పనులు చేసుకోగలిగిన నమ్మకం కలిగిందా? అవును సార్, కలిగింది. ఇప్పుడు దీనికి ట్రైనింగ్ ఇచ్చారా? ఈ చేతులు ఎలా వాడాలి ఏంటనే చెప్పారు. ప్రాక్టీస్ చేసావా? సార్ ఇప్పుడు చేశాను. మళ్ళా ఇంకా కొంచెం చేస్తే మంచిగా ఇంకా బెస్ట్ అవుతుందని చెప్పారు. ఇంటి దగ్గర మీకు ఏం చేస్తుంటావు? ఏం లేదు సార్, ఖాళీ. అదే ఇందాక చెప్పావు కదా, పొలం పనులు చేస్తాను. పొలం చూసుకుంటూ ఇంకా ఇంటి దగ్గర. సో ఇక్కడ మీకు ఇవ్వబడినటువంటి ఈ హ్యాండ్స్ జర్మనీ నుంచి ప్రత్యేకంగా రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి తెప్పించింది. ఇవి ఏ పని చేయడానికైనా అనుకూలమైనటువంటి ఎక్విప్మెంట్ దానికి ఉంది. కాబట్టి పొలం పనులు చేసుకోవాలన్నా, వెల్డింగ్ పనులు చేసుకోవాలన్నా, దేనికైనా అవి ఉన్నాయి. సో దానికి సంబంధించి ట్రైనింగ్ ఇస్తారు, నువ్వు అది తెలుసుకొని చేయి. సరే సార్. సో దీన్ని బట్టి ఒక కొత్త జీవితాన్ని నువ్వు స్టార్ట్ చేసిన అనుభూతి వస్తుందా నీకు? అవును సార్. ఇప్పుడు దీన్ని బట్టి నువ్వేమనుకుంటున్నావు? ఇంకా ప్రాక్టీస్ చేస్తూ పోతే ఇంకా మంచిగా కొత్తగా మళ్ళీ లైఫ్ స్టార్ట్ అవుతుందని నేను అనుకుంటున్నాను సార్. ఈ హ్యాండ్స్ నుంచి కొత్త లైఫ్ స్టార్ట్ అవుతుంది. ఎవరితో కలిసి వచ్చావు? మా మామయ్య దగ్గర వచ్చారు. మరి రోటరీ క్లబ్ వాళ్ళకి ఏమైనా చెప్తావా? చెప్తాను సార్. ఇది ఒక ఇంకా నా జీవితంలో ఇది ఒక మర్చిపోలేని రోజు. వాళ్ళు చేసిన సాయం ఇంకా నేను నా జీవితాంతం మర్చిపోలేను సార్. సరే, మాకు కూడా ఇటువంటి మంచి అవకాశం వచ్చింది మీతో ఈ రోజు ఉండడానికి. ఈ రోజు నుంచి నీ ఒక కొత్త జీవితంలోకి ఎంటర్ అయినందుకు మన రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి తరఫున నీకు శుభాకాంక్షలు తెలియజేస్తాను. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. వెరీ గుడ్, థ్యాంక్ యూ. మరో దివ్యాంగ బాలుడు నక్క నీలకంఠ గౌడ్ విద్యార్థి మారేడుపల్లి నుంచి అమ్మ తాతయ్యలతో కలిసి ఇక్కడికి వచ్చారు. ఒక్కొక్కరిది ఒక్కొక్క విధ. వారి కష్టాలు పూర్తిగా తీర్చలేకపోయినా విలువైన కృత్రిమ చేతులను అందించి చేయూతగా నిలిచిన మంగళగిరి రోటరీ క్లబ్ వారికి నీలకంఠ గౌడ్ తాతయ్య ధన్యవాదాలు తెలిపారు. నా పేరు నక్కబుచ్చయ్య. మేము హైదరాబాద్ నుంచి వచ్చాము. మా బాబుకు బర్తుల్నే హ్యాండ్ చెయ్యలేదు. ఆయనకు వీళ్ళ బ్రదర్కు తలసీమియా. ఈయనకు తలసీమియా ఉండకూడదు అనుకుంటే 3 నెలల గర్భిణి ఉన్నప్పుడు వాళ్ళ అమ్మ మదర్కు గర్భసంచి ఫీజు కట్ చేసే బదులు ఏకంగా ఆయన చెయ్యినే కట్ చేసారు. మాకు 7 నెలల ఇది బయటపడ్డది. దాని తర్వాత మేము అన్ని హాస్పిటళ్ళు తిరిగినాము, చేసినాము. కనుక మాకు ఈ మధ్యనే రోటరీ క్లబ్ వాళ్ళు మంగళగిరి వాళ్ళు మాకు ఇన్ఫర్మేషన్ ఉన్నది. ఆ ఇన్ఫర్మేషన్ తీసుకొని మేము ఇక్కడ హైదరాబాద్ నుంచి ఇక్కడ వచ్చాము. వచ్చిన తర్వాత వీళ్ళు చక్కగా మాకు రెస్పాన్స్ అంటే బ్రహ్మాండమైన రెస్పాన్స్ ఇచ్చారు. ఆ రెస్పాన్స్తో మేము చాలా సంతోషపడ్డాము. మా బాబుకు చేయలేదు కాదు,
వాళ్ళు చేసిన రెస్పాన్స్ మేము ఉబ్బి తబ్బిబ్బైనాము. వాళ్ళకు మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ మంగళకరం 2024 ప్రాజెక్టుకు రోటరాక్ట్ క్లబ్ ఆఫ్ విజే సభ్యులు సహాయ చర్యల్లో పాల్గొంటున్నారు. భారతదేశంలోనే తొలిసారిగా మంగళగిరి రోటరీ క్లబ్ వారు చేపట్టిన మంగళకరం 2024 కృత్రిమ చేతుల పంపిణీ కార్యక్రమంతో చైతన్యగడ్డ మంగళగిరి మరోమారు వార్తలకెక్కింది.